జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 57 సంపాతి యొక్క సోదర ప్రేమ ఏ విధంగా ఉంటుందో, అంటే భ్రాతృ ప్రేమ అనేది ఒక ధర్మం. దాని గురించి ఇక్కడ మనకి రామాయణంలో వాల్మీకి మహాబాగా వ్రాశాడు. చూద్దాం. సీతాన్వేషణ కొరకు వానర భల్లూక సైన్యాలు కోటాను కోట్లు లెక్కలేనంత మంది వచ్చారు. వారికి అందరినీ కూడా సుగ్రీవుడు 4 ప్రక్కలకు వాటికి దారులు, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ ఏముంటుంది అనేది చెప్తూ వారిని పంపించాడు. రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ 4 దిక్కుల ఉన్నటువంటి కొండలు, కొనలు, నదులు, నదములు, ఈ ప్రాంతాలన్నీ కూడా నేడు కూడా నైసర్గిక స్వరూపాలు చూస్తుంటే సరిపోయినవి. అంటే ఆనాడు ఏనాడో రాశాడు వాల్మీకి, అది ఈనాడు కూడా సరిగ్గానే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు భూగోళ శాస్త్రవేత్తలు కూడా. అంతటి జ్ఞానంతో రాశాడు వాల్మీకి మహర్షి. అలాగనే అందరినీ పంపిస్తూ 4 భాగాలకు దక్షిణ దిక్కు వైపు మాత్రము తన అన్న కొడుకు ఆంజనేయ స్వామి ఇద్దరిని నాయకులుగా పెట్టి, అంటే అన్న కొడుకు అంగదుడు, మారుతి ఇద్దరిని ఆ కోటాను కోట్ల వానర భల్లూక సైన్యాలకు నాయకులుగా పెట్టి దక్షిణ వైపు పంపించాడు సుగ్రీవుడు. సుగ్రీవుని ఆనతి మేరకు వీళ్ళు చాలా ప్రాంతాలు దక్షిణ వైపు పరిశీలించారు, వెతికారు. అమ్మ గురించి ఎక్కడ వారికి జాడ తగలలేదు. వెతికి సముద్రం వరకు వెళ్ళారు. ఎక్కడ అమ్మ జాడ కలపడలేదు. ఎక్కడ దాచిపెట్టాడో రావణాసురుడు సీతమ్మ వారిని అనేది వారికి అర్థము కాలేదు. రావణాసురుడు తీసుకెళ్ళాడని తెలుసు కదా, కానీ ఎక్కడ దాచాడని తెలియదు. అప్పుడు అందరూ కూడా ఆలోచించుకుంటూ అంగదుడు అంటాడు, మారుతి కూడా, ఇంక మనం తిరిగి కిష్కింధకు వెళితే మహారాజు మనల్ని నమ్మి పంపించాడు. మనం చేతగాని వారే వెనక్కి వెళ్తే అతను మనం తప్పక శిక్షించును. రామకార్యము, ప్రభు సుగ్రీవుని కార్యం మనం చేయలేకపోతున్నాం, ఇంకెందుకు బతికి ఉండేందుకు అంటూ ఒక పర్వతం కింద దర్భలు తెచ్చుకొని అందరూ మొత్తము సమూహం ఆ దర్భలపై పడి ప్రాయోపవేశం చేద్దాం, చనిపోద్దాం అని నిర్ణయించుకొని అక్కడ ప్రాయోపవేశానికి అందరూ ఈ కోట్ల మంది అక్కడ ప్రాయోపవేశానికి ఆ దర్భలపైన కూర్చొని ప్రాయోపవేశ మంత్రాలు చదువుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్నది మారుతి కదా, మారుతికి సర్వవేదాలు తెలుసు కదా, అందుకే ప్రాయోపవేశానికి ఏమేం చేయాలో అట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. వారందరినీ కూడా కొండపైన ఉన్నటువంటి ఒక పెద్ద గృధరాజు, అంటే గ్రద్ద లేదా రాబంధువు అనుకోవచ్చు మనం, ఆ గృధరాజు చూశాడు. ఆ గృధరాజు పేరు సంపాతి. ఎవరి సంపాతి? ఈ సంపాతి అనేవాడు జటాయువుకు అన్న. ఇతను కశ్యపుడు, అందరూ తెలుసు కదా, కశ్యప ప్రజాపతి వినత వాళ్ళకి జన్మించినటువంటి పెద్ద కుమారుడు అనూరుడు. అనూరుడి యొక్క కుమారులు వీళ్ళిద్దరును. అనూరుడు యొక్క కుమారులు సంపాతి, జటాయువు చిన్నవాడు. వీళ్ళెవరు? పరమ ధార్మికుడు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారికి బంధువులు. గరుత్మంతుడు వీరికి చిన్నాన్న అవుతాడు. అట్టి చరిత్ర కలిగినవాడు సంపాతి. సంపాతి ఆకలితో ఉన్నాడు, ఆహారం లేదు. కొడుకు ఆహారంకి వెళ్ళాడు, ఇంకా తేలేదు. ముసలివాడు, చూపు కూడా మందగించింది. ఎగురుదామంటే రెక్కలు లేవు.
ఎందుకు లెక్కలు లేవు తర్వాత చెప్తాను. అతనికి మాత్రము ఆ కొండ కింద కనిపిస్తున్నట్టు వానర సమూహం ప్రయోగవేశానికి సిద్ధంగా ఉన్నారు కదా, అందరూ కనిపించారు. అప్పుడు అతను పొంగిపోయాడు. అప్పుడు అంటాడు ఎవరు, సంపాతి, ఆహా ఏమి నా ఈరోజు భాగ్యము, వేల కొలది కోట్ల కొలది లక్షల కొలది వానరములు దర్భలపై పడి ఉన్నారు. దేవుడు కదా దయామయుడు. ఆహా ఆహారం లేక నకనకలాడుతున్న నాకు ఈ వానరములు ఆకలి తీర్చును. దేవుడు కడు దయామయుడు. నాకు రెక్కలు లేవని దేవుడికి తెలుసు. అందుకే నా నోటికి అందుబాటులో ఈ కోటాను కోట్ల వానరములు కొండముచ్చులు ఇక్కడ వచ్చి ప్రాయోపవేశం చేస్తున్నాయి. నా ఆకలి తీర్చుకునేందుకు కాబోలు. వీరందరినీ నేను వారి మరణ అనంతరము భక్షిస్తాను. అందరినీ కాకపోయినా కొందరైనా భక్షించేస్తాను. నా క్షుద్బాధ తీరుతుంది. ముందు వారు ప్రాయోపవేశం చేయనివ్వండి అనుకుంటున్నాడు ఆయన ఆ గృహరాజు, ముసలి పక్షి. అంగదుడు అంటున్నాడు, మహాశయ మారుతి అటు చూడుము, ఆ మహాపర్వతాకార పక్షి సాక్షాత్తు యముని వలె మనల్ని భక్షించడానికి సిద్ధంగా ఉంది. మహాశయ మారుతి, మనకు ప్రభు శ్రీరామ కార్యం ఇంతవరకు నెరవేరలేదు. చిన్న రాణి కైకేయి కోరికకు దశరథపుత్రుడు శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసమున వచ్చి ఉన్నాడు. ధర్మమూర్తి రాముడు తండ్రి మాట కాదనలేక వచ్చాడు. నేడు అతని భార్య అతనికి వియోగంతో ఉన్నది. వనవాసములో శ్రీరాముడు గృధరాజు జటాయువుతో మైత్రి ఏర్పడి వారి మైత్రి ఫరడివిల్లినది అని గట్టిగా చెప్తున్నాడు. ఈయన గట్టిగా అంటున్నాడు ఆ మాటలు. ఆ దుష్ట రావణుడు శ్రీరాముడు ధర్మపత్ని సీతను మోసముతో ఎత్తుకుని పోయినప్పుడు ఆ గృధరాజు జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ దుష్ట రావణాసురుడితో యుద్ధం చేశాడు. చివరికి అతను ఆ దుష్ట రావణాసురుడి చేతిలో మరణించాడు. అతనికి శ్రీరాముడు ముక్తి కలిగించాడు అని విన్నాం కదా. అట్టి గృధరాజు రామునికి సహాయం చేయగా నేడు మనం ప్రయోగవేశం చేస్తే మన శవాలను ఈ మహా గృధరాజు, సంపాతి అని పేరు తెలియదు కదా వీళ్ళకి, ఈ మహా గృధరాజు మనల్ని భక్షించును. మనం ఏం చేయగలము? చనిపోయినాక ఎవరికైనా ఆహారం అయితే అందులో మంచి కార్యక్రమమే కదా అని అంటున్నాడు ఈ అంగదుడు. ఈ మాటలు గట్టిగానే అంటున్నాడు మారుతితో. ఈ మాటలు వినపడ్డాయి సంపాతికి. సంపాతి వెంటనే మనుష్య గొంతుతో మాట్లాడుతున్నాడు. నాయనా, ఓ వానర ప్రముఖ, ఓ కుర్ర వానర యోధుడా, నా సోదరుడు జటాయువు మరణించాడా? ఆశ్చర్యంతో అతను శ్రీరామునితో మైత్రి కూడా చేసుకున్నాడా? రావణునికి నా సోదరునికి జరిగిన పోరులో నా సోదరుడు మరణించాడని చెప్తున్నారు మీరు. అది వాస్తవమా? నా మనస్సు చాలా చాలా బాధతో నలిగిపోవచ్చున్నది. దయచేసి నా సోదరుడి గురించి మరిన్ని వివరాలు చెప్పుము. నా తమ్ముడిని గురించి వినడానికి చాన్నాళ్ళు పట్టింది నాకు. మేము కలుసుకోలేదు, ఎప్పుడో కలుసుకున్నాం, విడిపోయినాం. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఓ వానర వీరుడా, యువకుడా, నా సోదరుడు బహుధర్మాత్ముడు సుమా. అతను మరణించనా? ఆ కథ ఏమిటో నాకు పూర్తిగా చెప్పాలని ప్రార్థిస్తున్నాను. చెప్పు నాయనా. ఓ వానర ప్రముఖ, ఓ యువ వీరుడా,
60,000 సంవత్సరాల క్రితము నేను నా సోదరుడు విడిపోయినాం. నా వయసు 60,000 సంవత్సరాలు పైబడే ఉంటుంది. నా తమ్ముడిని కాపాడుకోలేక రెక్కలు మాడిపోయినవి నాకప్పుడు. నన్ను కాస్త తోడిచ్చి ఈ శిఖరముపై నుంచి కిందికి దింపండి, మీతో పలు మాటలు ఆడాలి. నా తమ్ముడిని నేను పూర్వకాలంలో కాపాడుకోలేకపోయాను. అతను బ్రతికున్నాడో చనిపోయాడో కూడా నాకు తెలియదు. నా రెక్కలు కాలిపోవడం వల్ల సూర్యకిరణాలకు నేను పడిపోయాను. కొండపైన ఇక్కడే ఉన్నాను నేను గత 60,000 సంవత్సరాల నుంచి. నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని వారిని రిక్వెస్ట్ చేశాడు, దించమని కిందకి. దిగలేడు కదా, రెక్కలు లేవు కదా. అప్పుడు అంగదుడు సంపాతి మాటలపై విశ్వాసం ఏర్పడింది. వానర వీరుల సహాయంతో అతడు, మారుతి, ఇతర వానర వీరులు అందరూ కలిసి ఆ పెద్ద కొండంత గృధరాజును కొండ కిందికి దించారు. అప్పుడు అంటున్నాడు అంగదుడు, ఓ గృధరాజా, నీవు ఎవరు? ఇంత పెద్ద ఆకారంతో ఉన్నావు ఏమి? నీ వృత్తాంతమేమి? ముందుగా మా వృత్తాంతం చెప్పేదని వినుము. మేము వానరరాజు సుగ్రీవుని బంటులం. నా పేరు అంగదుడు. నా తండ్రి వృక్షసరాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు వానరరాజు వాలి. అతను నేడు లేడు. నా చిన్నతండ్రి సుగ్రీవుడు నేడు రాజ్యానికి రాజు. అతనితో మైత్రము చేసి ఉన్నారు ప్రభు శ్రీరాముడు. అందువలన అధర్మం చేశాడు కనుక నా తండ్రిని ఆ శ్రీరాముడు దండించాడు. అందువల్ల మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు వాలి. ఇప్పుడు మాకు ప్రభువు సుగ్రీవ మహారాజు. ఆ రాజు ఆజ్ఞ ప్రకారము ఇంతకు ముందు నీతో అన్నట్లుగా శ్రీరాముని భార్య సీతాదేవిని వెతుకుటకు వచ్చాం. సీతామహాసాధ్యమణిని దుష్ట రావణుడు ఎత్తుకుని పోయాడు. ఆ క్రమంలోనే నీ సోదరుడు జటాయువు ఆ రావణాసురుడితో యుద్ధం చేసి మరణించాడు. ఆ తల్లి యొక్క జాడ మేము కనుగొనడానికి ఒక బృందంగా ఏర్పడి ఈ దక్షిణ దిక్కుకు వచ్చాం. మేము సుగ్రీవునికి మేము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోకుండా వెళ్ళి మా ముఖం చూపించలేము. అందుకనే మేమంతా ఇక్కడ ఈ కొండ కింద ప్రాణాలు విడిచి పోదామని ప్రాయపు వేషానికి సిద్ధమవుతున్నాం. ఈలోగా నువ్వు మాతో మాట్లాడావు. నీ సోదరుడు శ్రీరామునికి మిత్రుడైనాడు. రామలక్ష్మణులు పర్ణశాలలో లేని సమయాన దుష్ట రావణుడు మాత సీతను మోసంతో అపహరించాడు. నీ తమ్ముడు జటాయువు ఆ రావణాసురుడితో తీవ్రంగా పోరాడాడు. ఆ రావణాసురుడిని కొండపైకి పడదోశాడు కూడా. ఒక కొండపైన మీ సోదరుడు జటాయువు రావణాసురుడు చాలా సేపు యుద్ధం చేసినాక చివరికి దుష్ట రావణుడు నీ తమ్ముడిని వధించాడు. అంటే రెండు రెక్కలు కూడా తీసివేశాడు. రెక్కలు తీసివేయగా ప్రాణాలు పోతున్న సమయంలో అతడు భూమిపైన పడిపోయినాడు. చివరి ప్రాణంతో ఉన్నప్పుడు నీ తమ్ముడు సీతాదేవిని రావణాసురుడు మోసంతో ఎత్తుకుపోయాడని చెప్పి అతను ప్రాణాలు విడిశాడు. ఆ మహనీయుడు జటాయువుకు మహాత్ముడు ధర్మాత్ముడైనటువంటి రాముడు లక్ష్మణుడు అగ్ని సంస్కారములు చేసి పిండోదక క్రియలు కూడా చేసి అతనికి పుణ్యలోకాలు కలగజేశారు. ఇది మీ సోదరుడి యొక్క మరణానికి కారణము వృత్తాంతం అని చెప్పేసరికి సంపాతి ఏడుస్తూ కళ్ళంట నీళ్ళు కారుస్తూ తమ్ముడి మీద ప్రేమతో, ఓ మహావీరులారా, వానర ప్రముఖులారా, రావణుడి చేత జటాయువు అనే నా తమ్ముడు హతుడయ్యాడు. రావణుడి వల్ల హతుడయ్యాడు.
నేను రెక్కలు లేక అశక్తుడినై ఉన్నాను. రావణుడిపైన నేను నేడు పగ తీర్చుకోగలిగే శక్తి నాకు లేదు. నాకు అసలు రెక్కలే లేవు. ముసలివాడిని. నా కొడుకు ఆహారానికి వెళ్ళేంత రాలేదు, ఆహారం తేలేదు. మా కథ వివరింతును వినుము. అంటే సంపాతి జటాయువుల కథ చెప్తున్నాడు సంపాతి. పూర్వము వృత్రాసుర వధ జరిగినప్పుడు నేను నా తమ్మునితో ఆకాశంలో విహరించున్నాం. వృత్రాసుర వధకాలం నాటి వాడు సంపాతి జటాయువు అని మనకు చెప్తున్నాడు వాల్మీకి. వృత్రాసుర వధ జరిగినప్పుడు ఆ కాలంలో నేను నా తమ్ముడు చిన్న పిల్లలం, మహాబలవంతులము. మేము కశ్య ప్రజాపతి మనమలం. వినత కశ్య ప్రజాపతికి పుట్టినవాడు మా తండ్రి అనూరుడు. అతనికి పుట్టిన వాళ్ళం మా ఇద్దరము. పెద్దవాడిని నేను సంపాతి, రెండోవాడు జటాయువు. మా చిన్నాన్న పేరు గరుత్మంతుల వారు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. మేము కురతనం వల్ల ఇద్దరము పోటీతత్వముగా ఆకాశంలో పైకి ఎగురుతూ పోతున్నాం. అలా చాలా ఎత్తుకి, దాదాపుగా సూర్యమండల దగ్గరికి వెళ్ళిపోయినాం. అప్పుడు నా సోదరుడు సూర్యకిరణాల తాకిడికి తట్టుకోలేక చిన్నపిల్లవడం వల్ల అతని రెక్కలు మందగించాయి, ఎగరలేకపోయాడు. అప్పుడు నేను నా తమ్ముడిపై గల ప్రేమ వాత్సల్యంతో నేను నా తమ్ముడి పైకి ఎగిరి సూర్యకిరణాలను నా రెక్కలతో ఆపి నా తమ్ముడికి సేద కలిగించి అతనికి ఎట్టి వ్యధ కలగకుండా చేశాను. ఆ కార్యక్రమంలో నా శక్తి కూడా క్షీణించింది. నా యొక్క రెక్కలు ఆ సూర్యభగవానుని తీవ్ర కిరణాలకు వేడిమికి మాడిపోయాయి. అప్పుడు నేను శక్తి లేక విలవలాడుతూ కిందకి పడిపోయాను. ఆ పడిపోయినదే తడవుగా ఈ కొండపై పడ్డాను. నా తమ్ముడు ఎగురుకుంటూ ఎక్కడ పడిపోయినాడో తెలియదు. నా తమ్మునికి మాత్రం రెక్కలు మాడిపోలేదు, బ్రతికే ఉంటాడు అని నేను భావిస్తున్నాను. నేడు అతను చనిపోయాడని మీరు నాకు చెబుతున్నారు. నా మనసు చాలా బాధగా ఉన్నది. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 60,000 సంవత్సరాల నుంచి ఈ పర్వతంపైనే ఉన్నాను. నా కుమారుడు నాకు ఆహారం తెచ్చి రోజు ఇస్తుంటాడు. ఈరోజు ఇంకా రాలేదు. ఇది నాయన మా అన్నదమ్ముల కథా వృత్తాంతము అని చెప్తూ ఏడుస్తున్నాడు సంపాతి. జై శ్రీమన్నారాయణ.